చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్. కల్తీ నెయ్యి అంశంపై స్పందించారు ఆయన. కిలో నెయ్యి 360 రూపాయలకు ఎక్కడ దొరుకుతుందో చూపించాలన్నారు. మార్కెట్ లో కిలో నెయ్యి 1000 రూపాయల పైనే ఉందన్నారు లోకేష్. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు ఆయన. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ కు కో ప్యాకర్ మాత్రమే అన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి లోకేష్ అయితే స్పందించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే మంత్రి నారా లోకేష్ మరొకసారి ఈ రోజు కల్తీ నెయ్యి విషయాన్ని స్పష్టంగా ప్రకటన చేశారు. ముఖ్యంగా యువగళం సమయంలో అందరినీ కలిసేవాడిని, యువగళం తర్వాత 2 ఏళ్ల పాటు గ్యాప్ వచ్చింది. అందుకే ప్రజాప్రతినిధులు వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ భేటీలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఎక్కడ కూడా రాజకీయ ప్రస్తావన లేకుండానే ఈ ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి. అలాగే హెరిటేజ్ కు ఇందాపూర్ డైరీకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కో ప్యాకర్ మాత్రమే. ఎక్కడా కూడా దీంట్లో సంబంధాలు కానీ మిగిలిన అంశాలు కానీ లేవు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. అలాగే కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి కూడా రేపు అసెంబ్లీలో పూర్తి ఆధారాలు వివరాలతో సహా వెల్లడిస్తాం. మార్కెట్ లో 360 రూపాయలకి నెయ్యి ఎక్కడ లభిస్తుంది? నిజమైన నెయ్యి మాత్రం 1000 రూపాయలు కిలో ఉంటాయని వైఎస్ఆర్సీపీ నేతలు ఈ రకంగా ప్రకటన చేయడం వివాదాస్పదంగా అవుతుంది. వారికి ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదు అని చెప్పి కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరూ ప్రతి బూత్ లెవెల్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిలో ప్రతి బూత్ లో కూడా గెలుపొందే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఇండియా T20 ఫైనల్స్ మ్యాచ్ చూసేందుకు మ్యాచ్ చూసేందుకు వెళ్తే పులివెందుల ఎమ్మెల్యే వస్తానంటే తాను టికెట్ పెట్టి తీసుకువెళ్తానని చెప్పి కూడా నారా లోకేష్ మాట్లాడిన పరిస్థితి కనిపించింది. మొత్తం మీద చూసుకుంటే ఆయన క్రికెట్ మ్యాచ్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, పార్టీ నేతలకు సంబంధించి ఆత్మీయ సమావేశాలు కావచ్చు, అలాగే రానున్న ఎన్నికల్లో గెలుపొందడం కోసం తీసుకున్న చర్యల విషయానికి కావచ్చు, కల్తీ నెయ్యి వ్యవహారం మొత్తం మీద అన్ని అంశాలకు సంబంధించి కూడా ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఓకే, థ్యాంక్ యూ శివ.